మేడం మీరు చూస్తున్నారు రాష్ట్రంలో అనేక మహిళల మీద దాడులు గాని, అఘాయిత్యాలు గాని ఇప్పుడు లాస్ట్ టైం చూస్తే బీసీ మహిళైనటువంటి రజనీ గారి మీద దాడిని ఎలా చూస్తారు సీఏ గారు? ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రతిరోజు 60-70 ఈ మహిళల మీద కేసులు నమోదవుతున్నాయంటే గంటకి ఎన్ని కేసులు నమోదవుతున్నాయో మనం చూసుకోవాలి. ఇంతకు మునుపు జగనన్న గవర్నమెంట్లో దిశ అనే యాక్ట్ ఒకటి పెట్టి దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి కొంచెం ఎవరైనా అగంతకులు ఉంటే వాళ్లకు భయం ఉండేటట్టు, ఏదైనా ఒకవేళ అనుకోని ఇన్సిడెంట్ జరిగితే సత్వరంగా వారికి శిక్ష పడేటట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వారికి త్వరితగతిన న్యాయం జరిగేటట్టు చేసేవాళ్ళు. అదే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతిరోజు ప్రతినిత్యం మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోతున్నాయి. వీళ్ళు సూపర్ 6 అని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం సూపర్ 6 కాదు కదా, ప్రతిదీ మహిళల మీద దాడులు ఒకటి, అత్యాచారాలు, అఘాయిత్యాలు, లిక్కర్ షాపులు, ఇవి 6 పథకాలు ఇట్లా ప్రవేశపెడుతున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు మహిళల్ని గౌరవంగా మర్యాదగా చూడలేదు. నిన్నటికి నిన్న తీసుకుంటే విడుదల రజనీ గారు ఎక్స్ మినిస్టర్, ఒక మహిళ, బీసీ మహిళ, ఆమెను ఒక సిఐ గారు అబ్యూజ్డ్గా నడి రోడ్డు పైన ఒక కార్యకర్తను తీసుకెళ్తుంటే ఎందుకు తీసుకెళ్తున్నారండి, మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఉందా, లేకుంటే మీ దగ్గర మీ నోటీస్ ఉందా అని అడిగితే ఆమె నోటికొచ్చినట్లు మాట్లాడి చేయబట్టి నెట్టేసి, ఒక మహిళను ఒక పోలీస్ ఆఫీసరు చేయబట్టి నెట్టేసి నోటికొచ్చిన విధంగా దురుసు ప్రవర్తన చేసి ఆ శ్రీకాంత్ రెడ్డి అని అతన్ని తీసుకెళ్తారు. అంటే ఎటు పోతాంది ప్రభుత్వం, ఎటు పోతాంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం? ఎంతసేపు ఈ రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి అండదండలుగా ఉంటారో, ఏ నాయకుడు ఏ నాయకురాలు ఉంటారో వాళ్ళని డీవియేట్ చేసి వాళ్ళని భయభ్రాంతులను గురి చేస్తే ఖచ్చితంగా మిగతా క్యాడర్ అంతా భయపడుతుందని ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ ఎక్కడే కానీ మహిళలకు న్యాయం చేయాలని కానీ మహిళల పట్ల మంచి ఉద్దేశంతో మెలగాలని కానీ ఆలోచన చేయడం లేదు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఏమైనా చేయండి, ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి తప్పును ఎత్తి చూపించడానికి వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం ముందుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ముందు నడుస్తాము, ప్రతి మహిళకు న్యాయం చేస్తాము. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తుందో ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి మహిళలకు ప్రజలకు వివరించడానికి మేము ముందుంటాం.